హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ PS వ్లాగ్స్. మనం ఇప్పుడైతే ఒంటిమిట్టలో ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాము. మనం ఈ కోదండరామస్వామి ఆలయంకి వెళ్ళాలంటే తిరుపతి నుంచి వెళ్ళొచ్చు, కడప నుంచి వెళ్ళొచ్చు, రాజంపేట నుంచి వెళ్ళొచ్చు. కడప నుంచి అయితే 25 కిలోమీటర్లు, రాజంపేట నుంచి అయితే 28 కిలోమీటర్లు, అదే తిరుపతి నుంచి అయితే 116 కిలోమీటర్లు వస్తుంది. నేను ఉండేది అయితే రాజంపేట దగ్గర కాబట్టి రాజంపేట నుంచి అయితే స్టార్ట్ అయిపోయా. ఒంటిమిట్టకి దగ్గరగా రాగానే నాకైతే ఈ దశావతారాలు అయితే కనిపించాయి. ఒకసారి మీరు కూడా చూసి ఏంటో తెలుసుకోండి. మత్స్యావతారం, కూర్మ, ఆదివరాహ, నరసింహ, శ్రీవామన, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, బుద్ధ, కల్కి. ఈ ఎంట్రన్స్ లో వచ్చేసి నాకైతే బుద్ధ, కల్కి అవతారం అయితే కనిపించలేదు. కానీ కల్కి అవతారం వచ్చేసి చివరి అవతారం అనమాట. తిరుపతి నుంచి కడపకి వెళ్లే రూట్లో హైవే పక్కన అయితే రైట్ సైడ్ అయితే ఉంటుంది ఒంటిమిట్టలో ఈ గుడి. ఇక మనం ఈ ఒంటిమిట్ట రాముడి ఆలయ చరిత్రలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చరిత్ర చూసుకుంటే రామ అని పిలిస్తే పలికే దేవుడిగా ప్రసిద్ధి చెందారు మన ఈ ఒంటిమిట్ట రామచంద్రుడు. అలానే దక్షిణ భారతదేశంలో ప్రాచీన శిల్పకళా సంపదల్లో ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో మన ఈ ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయం కూడా ఒకటి. అలానే ఇక్కడ రాముడిని కులాలకు మతాలకు అతీతంగా హిందూ ముస్లిం అనే తేడాలు లేకుండా అందరూ వెళ్లి దర్శించుకుంటారు. పురాణాల ప్రకారం రామలక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని తమ యాగ రక్షణకై తీసుకెళ్లాడని మనందరికీ తెలిసిందే. కానీ సీతారామ కళ్యాణం జరిగాక కూడా అలాంటి సందర్భం మరోసారి ఏర్పడింది. మృకండు మహర్షి, శృంగి మహర్షి నిర్వహించిన యాగాలకి రాక్షసుల వల్ల ఆటంకం వాటిల్లింది. అప్పుడు ఆ మహర్షులు రాముడిని ప్రార్థించగా దుష్ట శిక్షణ కోసం ఆ రామ సీత లక్ష్మణ సమేతుడై ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకు ప్రతీకగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణ విగ్రహాలను ఏకశిలగా చెక్కగా ఆ విగ్రహాలను జాంబవంతుడు ప్రాణ ప్రతిష్ఠ చేశాడని ఇక్కడ ప్రజల విశ్వాసం. అలాగే ఈ ఆలయానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. దేశంలోనే మరెక్కడా లేని విధంగా ఒకే శిలలో రాముడు, సీతాదేవి మరియు లక్ష్మణులను ఇక్కడ మాత్రమే మనం చూడగలం. అందుకే దీనికి ఏకశిలా నగరం అని పేరు వచ్చింది. ఈ గుడిలో ఆశ్చర్యకరమైన విషయం ఇంకోటి ఉంది. అది ఏంటి అంటే మనం ఏ రామాలయానికి వెళ్ళినా రాముడు, సీత, లక్ష్మణులతో పాటు హనుమంతుడిని కూడా చూస్తాం. కానీ ఈ ఒంటిమిట్ట ఆలయంలో మాత్రం హనుమంతుడి విగ్రహం ఉండదు. దేశంలోనే హనుమంతుడు లేకుండా రాముడి ఆలయం ఉన్నది ఇది ఒక్కటే. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థం కూడా ఉంది. అరణ్యవాసం చేసేటప్పుడు రామచంద్రుడు ఈ ప్రదేశాన్ని సందర్శించాడని రామాయణంలో పేర్కొనబడింది. ఒకరోజు సీతాదేవికి దాహం వేయగా రాముడు సీతాదేవి దాహం తీర్చడం కోసం తన బాణాన్ని సంధించి పాతాళ గంగను పైకి తెచ్చాడట. ఆ నీటిని తాగి సీతాదేవి తృప్తి చెందినదిగా ఇతిహాసాల్లో చెప్పబడింది. ఆ పాతాళ గంగే నేటి రామతీర్థంగా పిలువబడుతుంది. ఒంటిమిట్ట రామాలయంలో మరో ముఖ్యమైన ఆకర్షణ ఇమాం బేగ్ బావి. 1640 సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నబీ ఖాన్ కి ప్రతినిధిగా పనిచేశారు ఈ ఇమాం బేగ్ అనే వ్యక్తి. ఆయన ఒకసారి ఈ ఆలయానికి వచ్చిన భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని ప్రశ్నించాడట. దానికి భక్తులు భక్తిభావంతో చిత్తశుద్ధితో పిలిస్తే ఆ రాముడు ఖచ్చితంగా పలుకుతాడని భక్తులు సమాధానం ఇవ్వగా అప్పుడు ఆ ఇమాం బేగ్ గారు 3 సార్లు రాముడిని పిలిచాడట. ఆయన పిలుపుకు ప్రతీకగా 3 సార్లు ఓం 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 అని సమాధానం వచ్చిందట. దానికి ఆయన ఆశ్చర్యవంతుడై రాముడికి భక్తుడిగా మారిపోయాడట. ఆ తర్వాత స్వామివారి కార్యాల కోసం అక్కడ ఒక బావిని కూడా తవ్వించాడట. ఆయన పేరు మీదుగానే ఈ బావిని ఇమాం బేగ్ బావి అని వ్యవహరించడం జరుగుతుంది. ఈ కారణంగానే ఎందరో ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తారంట. అదే కాక ఇంకా ఎంతో మంది విదేశీయులు కూడా ఈ ఆలయ సందర్శన కోసం ఇక్కడికి వస్తారంట. ఈ ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు 9 రోజుల పాటు ఎంతో ఘనంగా వైభవంగా జరుగుతాయి. ఇక్కడ స్వామివారికి పట్టు వస్త్రాలను మరియు తలంబ్రాలను స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఈ ఒంటిమిట్ట అనే పేరుకి ఒక కథ కూడా ఉంది. అది ఏంటి అంటే వంటుడు మిట్టడు అనే 2 దొంగలు ఇక్కడ ఉన్న శ్రీ సీతారామ లక్ష్మణులను కొలిచి తమ వృత్తిని మానుకొని నిజాయితీగా బ్రతికారని వాళ్ళ పేరు మీదగానే ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందంటారు. అలానే ఇంకో కథ కూడా ఉంది. సుమారు 160 అడుగులు ఎత్తు ఉన్న మిట్ట పైన ఈ ఆలయం నిర్మించబడింది. అందుకే ఈ ఆలయానికి, ఈ ప్రాంతానికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందంటారు. ఓకే గైస్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే హిస్టరీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మన ఒంటిమిట్ట వాళ్ళు కడప, తిరుపతి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. అలానే మన ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అయిపోండి. సో వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేదానికి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకోటి భయ్య, మన రాజంపేటలో మర్చిపోయి అనుకోకండి, మన వాళ్ళే కదా అడగల అంతే. సో మన వాళ్ళు రాజంపేటలో ఎవరు చూస్తున్నా కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మా అన్న అయితే అలా బైక్ పెట్టేసి నడుచుకుంటూ గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. గుడి చుట్టూ చూసి ఎలా వెళ్ళాలి అర్థం కాల, జనాలు అయితే తక్కువ ఉన్నారు. ఈ టైంలో దర్శనం ఉంటుందా లేదా, ఎందుకంటే దేవుడు కళ్యాణం కదా అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అలా మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కొని దేవుడి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం. అలా మెయిన్ గోపురం దగ్గరికి వస్తానే రైట్ సైడ్ అయితే దేవుడి కిరీటం అయితే పెట్టారనమాట. సో చూసేదానికి అయితే చాలా బాగుంది. అలానే కిరీటం పక్కనే రాముడి బొమ్మను కూడా పూలతో బాగా డిజైన్ చేశారనమాట. చూసేదానికి చాలా బాగుంది. చాలా మంది ఫోటోస్ తీసుకుంటున్నారు. సో ఇంకా అక్కడి నుంచి అలా లోపలికి అయితే వచ్చేసి ఇక్కడ చూస్తే దర్శనం ఎట్లా పోవాలో అర్థం కాల మాకు. అలా ఇలా చూస్తే ఎడం పక్క వచ్చేసి అందరిని పంపిస్తున్నారు అనమాట. సో దర్శనానికి అయితే ఈ గోపురం నుంచి రావాల్సింది మేము స్ట్రైట్ గా అయితే వచ్చేసాం. ఇంకా అలా వెళ్ళి క్యూలో అయితే నిలబడ్డానా, అంతలో ఒక పాప అయితే
వీడియో మొబైల్ పెట్టుకుని వీడియోలు తీసుకుంటానే ఉన్నాడు, నన్నే చూసి నొక్కుంటుంది. ఇంకా అలా క్యూలో వెళ్ళే భక్తులు వచ్చేసి ఇబ్బంది పడకూడదని చెప్పి మజ్జిగ ప్యాకెట్ అలాగే వాటర్ ప్యాకెట్స్ కూడా సర్వ్ చేస్తున్నారు. సో చాలా మంచిది. అక్కడి నుంచి అలా గుడి దగ్గరికి అయితే వచ్చేసి మొత్తం షూట్ చేస్తా ఉన్నాను. మన సబ్స్క్రైబర్స్కి ఈ గుడి ఎలా ఉంటుంది, లోపల డెకరేషన్ ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పేసి. అంత లోపల పోలీస్ అయితే వచ్చేసి వీడియోస్ అని డిలీట్ చేయమన్నాడు అనమాట. మనల్ని కాదులేండి పక్కన ఉంది. నేను అంత లోపల మొబైల్ దాచిపెట్టేసా. ఇంకా అలా దేవుడి దగ్గరికి వెళ్ళేసి దర్శనం చేసుకుని అలా బయటికి అయితే వచ్చేసా. గుడి పక్కన చూసాను, ఏంద్ర ఇంతమంది ఉన్నారు, ఇక్కడేం గుడి ఉంది నాకే తెలియకుండా అనుకున్నా. వెనక చూస్తే దర్శనం చేసుకునే ఎక్కువ మంది వచ్చేస్తున్నారు. సర్లే మళ్ళీ లేట్ అయిపోద్ది, భిన్న పదండి అని చెప్పేసి క్యూలో అయితే మనం దడుకుని వెళ్ళిపోయినా. దగ్గరికి వచ్చాక అర్థమైంది ఇక్కడ ఉండే దేవుడు కాదు ప్రసాదం ఇస్తున్నారని చెప్పేసి. ఇంకా అలా ప్రసాదం తీసుకొని తినేసి అక్కడి నుంచి అలా ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి ఫోటోలు తీసుకుందాం అనుకున్న లోపల పక్కన పూజారి గారు అయితే వచ్చి పిలిచారనమాట. ఇంకా ఆయన వెనకాలే వెళ్ళిపోయా. అక్కడికి వెళ్ళి చూస్తే దేవుడికి ప్రసాదం అయితే చేస్తున్నారు అనమాట, దేవుడికి అలాగే భక్తులకు కూడా. సో అది తీసుకెళ్లి మమ్మల్ని అక్కడ పెట్టమన్నారు. సర్లే దేవుడి కోసమే కదా, అందులో ప్రసాదం తీసుకోకపోతే ఎలా అని చెప్పేసి ఇంకా ప్రసాదం అయితే తీసేసుకొని పిల్లలు సపోర్ట్ కూడా తీసుకొని అలా ఇలా మోసుకుంటూ వచ్చిన గుద్దుకుంటూ దగ్గరికి తీసుకుని ఎత్తి పెట్టేసా. అప్పుడు అనిపించింది. ఇంకా అక్కడి నుంచి అలా బయటకు వచ్చేటప్పుడు గోపురం చూస్తూ వస్తున్నాను. అంతలో మన హనుమాన్జీ అయితే గోపురం మీద కూర్చోన్నాడు. ఆయనకు కూడా బయట చెప్పేసి అలా కింద దిగేసి వచ్చేసా. ఇదే మన కోదండరామస్వామి గుడి ఫ్రంట్ వ్యూ. ఇదే ఆ కోదండరాముడి యొక్క రథము. ఆ రథానికి కుడి వైపున అంటే కోదండరామస్వామి ఆలయానికి ఎదురుగా శ్రీ సంజీవరాయ స్వామి అయితే ఉంటాడనమాట. సంజీవరాయ స్వామి అంటే హనుమంతుడే. మరి మాకు ఫస్ట్ లో చెప్పావు ఇక్కడ హనుమంతుడే లేడనంటే, హనుమంతుడు వచ్చేసి రాముల వారి పక్కన అయితే ఉన్నాడు. రాముల స్వామికి ఎదురుగా, అది కూడా గుడి బయట ఉంటాడు. సో ఇలా ఎక్కడక్కడ ఉండదన్నమాట. రాముల స్వామి ఎక్కడ ఉంటే ఆయన పక్కనే ఉంటాడు హనుమంతుడు. ఇంకా అక్కడి నుంచి అలా గుడి బయటికి మెయిన్ రోడ్డు మీదకి అయితే వచ్చేసాం. ఇక్కడికి వచ్చేసరికి అలా డిస్ప్లే అవుతుంది అనమాట దేవుడి కళ్యాణం వచ్చేసి. ఇంకా సరే పదా అని చెప్పి అక్కడికైతే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ జనాలు చూస్తే నాకైతే భయం వేస్తుంది. అరే ఏంటో రోడ్డు మీద కిలోమీటర్ ముందు నుంచి నడుచుకుంటూ ఇంతమంది వెళ్తున్నారు, అక్కడికి వెళ్తే స్పేస్ ఉంటుందా లేదా అని చెప్పేసి. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. జనాలు మాత్రం పెరుగుతూనే ఉన్నారు కానీ తగ్గిందిలే ఏం లేదు, టైం అయితే అయిపోతుంది. అలా లోపలికి వెళ్ళగానే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర దేవుడి కిరీటం అయితే పెట్టారు. చూసేదానికైతే చాలా బాగుంది. చాలా మంది ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. సరే ఇక్కడ ఉన్న జనాలు అందరినీ చూపిద్దాం ఎంతమంది వచ్చారో. మనకాడ ఇలాగ డ్రోన్ లేదని చెప్పేసి అలా గోడ ఎక్కేసి ఒక షార్ట్ అయితే తీసా. సో చూసి జనాలు చూసి నాకే భయం వేసింది. నీకెందుకు భయం బ్రో అనుకుంటున్నారా? నాకు కాదనమాట, ఒకవేళ పిల్లలు పోతే చాలా కష్టం కదా అని చెప్పేసి. ఇంతకంటే మమ్మల్ని ముందుకైతే పంపడం లే. నేనంటే డిస్ప్లేలో చూస్తున్నా ఎలాగోలా, కానీ నా సబ్స్క్రైబర్స్ కూడా చూడాలి కదా, అది కూడా దగ్గర నుంచి అని చెప్పేసి వాళ్ళని అడుక్కొని సో దూరైతే వెళ్ళిపోతున్నా. గాయస్ ఇప్పుడు స్వామి చెప్పేది బాగా విని పలకండి, మీ అందరికి మంచి జరుగుతుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, శ్రీరామ జయ రామ, జయ జయ రామ, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, చరితం రఘునాథస్య శతకోటి ప్రవిష్టరం, ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. అందరూ ఆకాశంలో చంద్రుని చూస్తూ నమస్కారం చేసుకొని కనపడే వాళ్ళంతా చందమామను నదీ శంఖ దుషారామం క్షీరా నవసమద్భవం నమామి శిశిరం సోమం శంభు దుర్లభేశనం ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మభాస్కరం దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమస్తుతే శ్రీమద్రమారణ గోవింద గోవింద. అందరి యొక్క గొంతు కలిసింది కాబట్టి అందరి యొక్క కోరికలు ఫలిస్తాయని మీరే స్వయంగా అర్చన చేసుకున్నట్టు మీరే పలికారు కాబట్టి ఓం నమో నారాయణాయ, జై శ్రీమన్నారాయణ. గాయస్ ఉన్నట్టుండి అందరూ దగ్గరికి అయితే వచ్చేసారు. ఎందుకంటే నాకైతే అర్థం కాలేదు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం అనమాట ఇది రావడం. సో ఇప్పుడు ఎందుకంటే దేవుడు వచ్చేసి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి గుడి దగ్గరికి ఊరేగింపు వెళ్తాడంట. సో మొత్తానికి అటు దూకి మధ్యలోకి అయితే వచ్చేసి తిరిగి వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో జనాలు అయితే మామూలుగా లేరు, అంతా దూకడమే. సో అదిగోండి అక్కడ వెళ్తున్నాడు దేవుడు అయితే. దగ్గరికి వెళ్ళి దానికి ట్రై చేస్తా. గాయస్ ఒక్కసారిగా బయట చూసి నేనైతే షాక్ అయిపోయా. అరే ఏంటి ఇంత ట్రాఫిక్ ఉంది, ఇంకా దేవుడు బయటికి రాలే కదా అని. సో చూడండి జనాలు దారి పొడుగునే ఉన్నారు.
ఇక్కడ వాటర్ ట్యాంక్ అయితే చూడండి. సో వాటర్ పడుతూనే అలాగే దుమ్ము ధూళి ఏది లేకుండా మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఎందుకంటే దేవుడు వెళ్ళే రూట్ అంతా నీట్గా ఉండాలని చెప్పేసి. దేవుడైతే లోపలికి వెళ్ళిపోయాడు. సో ఇంకా నాకేం వీడియో తీయాలని ఉంది కానీ ఇప్పటికే లేట్ అయిపోయింది అనమాట. మళ్ళీ మేము ఇంటికి వెళ్ళాలంటే 50 km ఉంటుంది, బైక్లో ట్రావెల్ చేయాలి. సో లేట్ అయిపోద్ది, చాలా కష్టం అని చెప్పేసి మా నాన్న బైక్ తీసుకురమ్మన్నా. కానీ నాకు ఎందుకు ఇంటికి వెళ్ళాలని లేదు. సర్లే అని చెప్పేసి అలా లోపలికి వెళ్ళా. కాకపోతే అక్కడ లోపలికి వెళ్ళాక ఎవరికి కాల్ చేసినా రింగ్ అవడం లే. నాకు రూట్ సరిగ్గా అర్థం కాల, ఎందుకంటే ఎక్కడికో వెళ్ళిపోయినా లోపలికి. కాసేపు తర్వాత వచ్చేదానికి ఇక్కడ ఇది దేవుడు పుష్కరిణి కనిపించింది. అలాగే పక్కన వచ్చేసి మెరవన్ నేను వచ్చేటప్పటికి అయిపోయింది. అంత టైం దాకా లోపల ఎక్కడో ఉన్నా నాకే తెలియలా. చివరిగా దేవుడు అయితే చూసేసి టైం ల్యాప్స్ పెట్టుకొని అలా మొత్తం తిరిగేసి మళ్ళీ గుడి ముందరకైతే వచ్చా. నాకైతే ఇది చూసి ఏమాత్రం అర్థం కాలేదు, ఎందుకంటే నేను ఎప్పుడు రాలేదు. అలాగే ఆడ ఏం జరుగుతుందో నాకు తెలియని కూడా తెలియదు. లాస్ట్లో వచ్చాను నేనైతే. సో ఆడ ఏం జరుగుతుందో మీకు ఎవరికైనా తెలిసింటే కింద కామెంట్ చేయండి. జనాలు మాత్రం చాలా దగ్గర నుంచి చూస్తున్నారు, నాకైతే ఏం తెలియడండి అసలే. ఈ రోజుకి ఇంతే గైస్. వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బై బై. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేందుకు ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. తెలుసు కదా మన ఇన్స్టా ఐడి, సో దాన్ని కూడా ఫాలో అయిపోండి.